హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. రెండిటికి స్పెషల్ రికార్డెడ్ వీడియోస్ ఇవి. లైవ్ సెషన్స్ త్వరలోనే స్టార్ట్ అవుతాయి. ప్రజెంట్ రికార్డెడ్ వీడియోస్ని మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంటుంది. లైవ్లోనే మనము 100 రూపీస్ ఎమ్మెల్యే ఏదైతే మనం అనుకున్నామో, సర్వీస్లు అనుకున్నామో అవన్నీ డైరెక్ట్గా లైవ్లో చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఏంటంటే మనము ఎవరైతే వాట్సాప్ మెసేజ్ చేశారో వాళ్ళకి ఇమ్మీడియట్ 100 రూపీస్ పంపడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫోన్పే లిమిట్స్ కారణంగా ఈ సర్వీస్ని కొంచెం ఫార్మాలిటీస్ని చేంజ్ చేయడం జరిగింది. ఏంటి అంటే మీరు ఇప్పుడు ఆకలితో ఉన్నారు, ఒక 100 రూపీస్ మీకు ఫార్వర్డ్ చేయాలి అంటే ఫోన్పే లిమిట్స్ 20 కంటే ఎక్కువ ఉండడం లేదు. సో అందువల్ల ఆ లిమిటేషన్స్ ప్రకారం సర్వీస్ అయితే ఎక్కడ ఆగకూడదనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే మీరు ఒక 100 మెసేజ్లు చేశారనుకోండి, 100 మెసేజ్లని మనం సపరేట్గా ప్లాన్ చేసుకునేసి 100 మెసేజ్లు అవ్వగానే ఇమ్మీడియట్ అందులో ఒక 10 మంది మెంబర్స్కి, 10 మందికి, మీలో 10 మందికి ఇమ్మీడియట్ డైరెక్ట్గా లైవ్లోనే 100 రూపీస్ని పంపడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 100 రూపీస్ పంపడం జరుగుతుంది. ఈ సర్వీస్ ఇక లైఫ్ లాంగ్ కంటిన్యూగా ఉంటుంది. ఏమైనా చేంజెస్ అంటే అవి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల టోటల్ సర్వీస్ ఆగకుండా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించగలరు. ఇప్పుడు దీంట్లో 100 మెంబర్స్ కంటిన్యూగా మెసేజ్ చేస్తున్నారు. డైరెక్ట్గా లైవ్లోనే అంటే ర్యాండమ్గా ఒక 10 మంది మెంబర్స్కి 100 రూపీస్ని లైవ్లోనే పంపడం జరుగుతుంది. బిఫోర్ దట్ పంపేటప్పుడు వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వాళ్ళు కొన్ని పేర్లు ఉంటాయి, కొన్ని డీపీలో రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లతోనే నేను సేవ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ సర్వీస్ని దయచేసి మిస్యూజ్ చేసుకోవద్దు. మీరు లక్షణంగా ఉన్నారనుకోండి, మీ సర్వీస్ తీసుకోవద్దు. ఎవరైనా కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి ఈ సర్వీస్ ఉంది అని చెప్పి తెలియజేయండి. 10 మంది ఆకలితో ఉన్న వాళ్ళు ఈ సర్వీస్ తీసుకుంటే ఒక్క పూటైనా, కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా భోజనం చేస్తారు. అందువల్ల ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. 100 రూపీస్ ఎమ్మెల్యే ఎప్పుడూ మీతోనే ఉంటాడు. సో మరి సర్వీస్ స్టార్ట్ చేద్దామా? ఇక 100 మెంబర్స్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్ లైవ్ పెట్టేసి ఒక 10 మంది, మీలోని 10 మందికి ఇమ్మీడియట్ డైరెక్ట్గా లైవ్లోనే ఈ ఫోన్పే 100 రూపీస్, ఒక్కొక్కరికి 100 రూపీస్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరికైనా రాలేదనుకోండి పొరపాటున, ఇప్పుడు 10 మెంబర్స్ పంపించాము, 90 మెంబర్స్ ఖాళీ ఉంటారు, వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేయొచ్చు, మళ్ళీ ఇంకో గ్రూప్లోకి రావచ్చు, మళ్ళీ 100 మెంబర్స్లోకి రావచ్చు, ఎన్నిసార్లు అయినా మెసేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఆకలితో ఉంటే, ఆకలి బాధలు ఉంటే ఆకలి తీర్చుకోండి. ఆకలి తీర్చుకుంటే పాజిటివ్ సింప్టమ్స్ వస్తాయి ఆటోమేటిక్గా. పాజిటివ్ అంటే మనకు మైండ్ పని చేయాలంటే ముందు ఆకలి తీరాలి. ఆకలి తీరితే అన్ని పాజిటివ్ వేస్లో మనకు స్టెప్ బై స్టెప్ మనకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేసుకోవడానికి సొల్యూషన్స్ పక్కనే ఉంటాయి. మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ పక్కనే ఉంటాయి. ఏదైనా మొత్తం టోటల్గా మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే ఫైనాన్షియల్ నీడ్, ఏదైనా కూడా డబ్బుతోనే సాధ్యం అది. సో అలాంటి సమస్యలు చాలా ఉంటాయి. భవిష్యత్తులో నేను ఏమేమి చేయాలనుకుంటున్నా అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రజెంట్ అయితే ఒక మనిషి ఆకలి తీర్చడానికి నేను ముందుకు వచ్చాను. సో ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఈ సర్వీస్ ఇలా ఉంది అని చెప్పేసి 10 మందికి తెలియజేయండి. సో మీరు కంటిన్యూగా లైవ్స్ చూస్తూ వారణాసి సూర్య ఇచ్చే సర్వీస్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం. ఓకేనా? ఇంకా లేట్ కాకుండా కంటిన్యూ 10 మందికి ఈ స్పెషల్ వీడియోలో, స్పెషల్ లైవ్లో మీకు డైరెక్ట్గా 100 రూపీస్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే లేడీస్తోనే మొదలు పెడదామా? ఫస్ట్ రైట్, లేడీస్ని చూస్తున్నా 100 మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారని. లక్ష్మి గారు, బి లక్ష్మి. సో తనకి ఒకసారి కాల్ చేద్దాం. తను ఫోన్పే నంబర్ వేరే పెట్టింది, ఇది వేరే ఉందన్నమాట. డైరెక్ట్గా లైవ్లోనే తనకి ఫోన్ చేసి తను ఇచ్చిన ఫోన్పే నంబర్కి డైరెక్ట్గా మనము ఫోన్పే చేయడం జరుగుతుంది. ఇది మనకి ఏదైనా సాంగ్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు, అందువల్ల లోలో పెట్టాను. హలో, నా పేరు వారణాసి సూర్యమ్మ, 100 రూపీస్ ఎమ్మెల్యే. మీరు మెసేజ్ చేశారు కదా? రైట్ మేడం, మీకు లైవ్లో మీ ఇచ్చిన ఫోన్పే నెంబర్కి వేరే నెంబర్ ఇచ్చారనుకుంటా, ఫోన్పే నెంబర్. ఆ నెంబర్కి నేను 100 రూపీస్ ఫార్వర్డ్ చేస్తున్నా, వచ్చిందా లేదా అని ఒకసారి చెప్పండి. ఓకేనా? లైన్లోనే ఉండండి. ఆ నెంబర్ ఇదేనా అండి? ఒక్క నిమిషం.
మీ వాయిస్ లోలో ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇదే నెంబరా? ఓకే, ఒక్క నిమిషం లైన్లోనే ఉన్నాడు మేడం. ఎక్కడ మేడం ఇది? ఏ ఏరియా ఇది? తెనాలి. ఓకే ఓకే, కొంచెం వెయిట్ చేయండి, నంబర్ టైప్ చేస్తున్నాను. దుల్లా లక్ష్మి అని వచ్చిందండి, కరెక్టేనా? రైట్. మీకు ఫస్ట్ ఇమ్మీడియట్ ₹1 వచ్చి ఉంటుంది చూడండి, ఒకసారి చెక్ చేయండి. నేను రిమైనింగ్ నైట్ అయినా పంపించేస్తాను. వచ్చింది చూడండి, ఆల్రెడీ వచ్చింది చూడండి. $99 కూడా వచ్చింది, పంపించేసాను ఆల్రెడీ. లక్ష్మి గారు వచ్చిందా? తెనాల నుంచి లక్ష్మి గారు. మీ నంబర్స్ ఏమి డిస్ప్లే అవ్వవు, ఓన్లీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంటుంది. ఓకేనా? లక్ష్మి గారు అమౌంట్ వచ్చిందా? హలో, చూడండి, చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే అప్డేట్ అయిపోయింది. రైట్ మేడం, మీకు అప్డేట్ అయిన తర్వాత నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడైతే క్రిస్టల్ క్లియర్గా చూసుకోవచ్చు. ₹1 ఒకసారి వెళ్ళింది, 99 ఒకసారి వెళ్ళింది. ఓకేనా? తను అప్డేట్ అయిన తర్వాత చెప్తాను. మేడం, మీరు ఒకసారి మీకు అప్డేట్ అయిన తర్వాత ఒకసారి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వచ్చేసి జబుద్దీన్ అని ఉందన్నమాట. ఎవరు జబుద్దీన్ అంటే ముస్లిం పర్సన్, తనకు మెసేజ్ చేద్దాం. 1 పర్సన్ అయిపోయారు, ఇక కౌంట్ డౌన్ 9 అనమాట, నంబర్ 9. ఓకే, తనకి కాల్ చేద్దాం. కాల్ చేద్దామా? తనకి కాల్ చేస్తున్నాను. 744. తను ఇచ్చిన నెంబర్కి మనం ఫోన్ పే చేద్దాం. ఈ లోపల నంబర్ టైప్ చేద్దాం, తను ఫోన్ లిఫ్ట్ చేసే లోపల. 35667137. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल करें. మరోసారి చేద్దాం. లోపల నంబర్ టైప్ చేద్దాం. హలో, నా పేరు వారణాసి సూర్య అండి. హలో, మీరు ₹100 కోసం మెసేజ్ చేశారనుకుంటా కదా? రైట్, మీ నంబర్ నేను లైవ్లో టైప్ చేస్తున్నాను. ఒక్క నిమిషం కొంచెం వెయిట్ చేయగలరా? యా ప్లీజ్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. లక్ష్మి గారు చెప్పండి. ఒక్క నిమిషం చెక్ చేద్దాం, ఉండండి, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను.
సార్ ఒక నిమిషం లైన్లో ఉండండి. ఆ, తనకు మెసేజ్ చేసిన తర్వాత తనది అయిపోయిన తర్వాత మళ్ళీ లక్ష్మి గారికి కాల్ చేద్దాం. తను వేరే నెంబర్ ఇచ్చారనమాట, ఆ నెంబర్కి చేసాము. తను అది ఉందో లేదో తన దగ్గర చూద్దాం. మీరు ఓకే, మీది కాదండి, మీ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. జేబ్ లస్కర్ అని ఉంది సార్, అదేనా? ఎస్. మీ దగ్గర ఉందా నెంబర్ ఇది? ఇదే నెంబరే కదా అది? కాదా? ఇదే నెంబరేనా అది? ఒకసారి అమౌంట్ వెళ్తుంది, ఒకసారి చెక్ చేయండి. వచ్చింది చూడండి, 100 రూపీస్ పంపండి. చెక్ చేయండి. మీరు చెక్ చేసి అమౌంట్ వస్తే వచ్చిందని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. లక్ష్మి గారికి ఏ నెంబర్కి వేసామనేది చూద్దాము. 3130. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లిఫ్ట్ చేయట్లేదు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి తను ఇందాక సెకండ్ పంపించాం కదా, తను మెసేజ్ చేస్తున్నాడు. తన పేరు వచ్చేసి లస్కర్, తన పేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మనీ వచ్చింది కింద చూడండి. ఓకే, రైట్. థర్డ్ పర్సన్ ఎవరికి వేద్దాం అనేది ర్యాండమ్గా తీసుకుందాం, ఓకేనా? హర్షిని అనేది, హర్షిని నంబర్ టైప్ చేద్దాం ఫస్ట్, ఎందుకంటే ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడడం, అమౌంట్ వేసేయడం. అంటే కొందరు ఆకలితో ఉంటారు, కొందరు ఏంటంటే రకరకాల అవసరాలతో ఉంటారు. అది ఎలా అయినా ఉపయోగపడవచ్చు, మనం ఏం చేయలేము. అది వీళ్ళేంటంటే రెమెడీ చెర్ల నుంచి తను మెసేజ్ చేసింది. ఒకసారి మాట్లాడదాము మరి. ఇది వేరే నెంబర్ నుంచి ఉంది, అక్కడ ఉన్న ఫోన్పే నెంబర్ వేరే ఇచ్చింది. కొంచెం టైం పడుతుంటుంది, మనకి ఓపిక ఉండాలి, వెయిట్ చేయాలి. హలో, హర్షిని గారా మేడం? నేను వారణాశ్వరి మేడం, 100 రూపీస్ ఎమ్మెల్యే. సో మీరు మెసేజ్ చేశారనుకుంటా మనకు. చేశారు మీరు. వాట్సాప్ అది ఫోన్పే నెంబర్ వేరేది ఇచ్చారు, పార్వతమ్మ అని వస్తుంది, పార్వతి అని వచ్చింది, కరెక్టేనా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీకు అమౌంట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందరు. అమౌంట్ వేస్తున్నాను, 100 రూపీస్, ఒకసారి చూడండి. లైన్లోనే ఉండండి. చూడండి, చెక్ మీకు వచ్చిందో చూడండి, మెసేజ్ వచ్చిందో చూడండి. వచ్చిందా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఏ అవసరం ఉన్నా కూడా ఒక మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి.
आपके द्वारा डायल किया गया नंबर अब సరే, తను లక్ష్మి గారు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 3 మెంబర్స్ అయిపోయారు, అవునా? 4th మెంబర్ ఎవరు? అదృష్టవంతుడు ఎవరు? సంతు అంట. కస్టమర్ లక్ష్మి గారు చెప్పండి మేడం. ఉండండి, మీరు మీకు చేసిన నంబర్ చెప్తాను నేను, అది చూసుకోండి ఒకసారి. 9398 చివరిలో 3130 ఉంటుంది మేడం, ఆ నెంబర్కి పంపించాం. అది నెంబర్ మీద కాదు, మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను, ఒకసారి చూసుకోండి. లేట్గా అయినా పడవచ్చు, ఓకేనా? థ్యాంక్ యూ. ఆడుకుంటావా? చిచ్చి చిచ్చి చిచ్చి. నెక్స్ట్ 4th పర్సన్ సంతు. లక్ష్మి గారికి స్క్రీన్ షాట్ పెట్టేద్దాము. స్క్రీన్ షాట్ పెట్టి తర్వాత మిగతా విషయాలు రైట్. లక్ష్మి గారికి మనం స్క్రీన్ షాట్ పెట్టేసాం. 4th మెంబర్ సంతు. సంతునేనా? రైట్. సంజు అంది. నంబర్ టైప్ చేద్దాం ఒకసారి. నెంబర్ టైప్ చేసి మిగతా మ్యాటర్లోకి వెళ్దాం, ఓకేనా? 73 నాగేంద్ర బాబు అని వచ్చింది. మరి తను కరెక్టా కాదు ఒకసారి చెక్ చేద్దాం. బింగో. నాగేంద్ర బాబు. నాన్న ఆడుకోపో, అక్కడ ఆడుకోపో, కూర్చొని ఆడుకోపో. ఫోన్ లిఫ్ట్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. లైవ్లో లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేస్తే క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ తేజ. తేజ నెంబర్ తేజ నెంబర్. సో తేజ కూడా ఆల్మోస్ట్ లిఫ్ట్ చేయనట్టే. రింగవుతుంది. సాంగ్స్ వస్తాయని నేను లైవ్లో పెట్టాను. తప్పు. రైట్, తను కూడా లిఫ్ట్ చేయట్లేదు, వేరే నెంబర్కి వెళ్ళింది. ధీరస్.
ధీరజ్కి వెళ్దామా? నంబర్ వచ్చి 01930. ఏయ్ తీదు నన్ను అట్లా తీదు, వద్దురా. ధీరజ్ నంబరు. చూద్దాం. అందరూ సాంగ్స్ పెట్టారు. లిఫ్ట్ చేసిన తర్వాత మీకు ఏమంటారు, స్పీకర్ పెట్టారు. ఎవరైనా ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆకలితో ఉన్నవాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, అర్థం చేసుకోండి. లిఫ్ట్ చేయట్లేదు. నో లిఫ్టింగ్, ఈజ్ నాట్ లిఫ్టింగ్ ద ఫోన్. ఓకే, నెక్స్ట్ అఖిల్. డైరెక్ట్ స్కాన్ ఇచ్చాను. ఇట్లా స్కాన్ ఇచ్చినా కూడా హ్యాపీనే. స్కాన్ డైరెక్ట్గా లక్ష్మీ తిరుపతమ్మ వచ్చింది. ఎవరో చూద్దాం. రింగ్. హలో. హలో, చెప్పండి. నేను 100 రూపీస్ ఎమ్మెల్యే వారణా సూర్యమ్మ. అఖిల్ ఏంటండి? అఖిల్ అని నెంబర్ ఇచ్చారు. అఖిలానా? నెంబర్ మీరు ఇచ్చారు. మీకు మెసేజ్ చేశారమ్మా, మాకు వాట్సాప్కి మెసేజ్ చేశారు 100 రూపీస్ కోసం. చెప్పండి. గుర్తుందా మీకు? చేశారా లేదా? మా పాపలే, మా అమ్మాయిలేండి. అమ్మాయి చేసిందా? మీకు 100 రూపీస్ పంపిస్తున్నామ్మా లైవ్లో. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మొబైల్ దగ్గర ఉందా? మీ దగ్గర ఉందా? అమ్మాయికి అసలుకి ఫోన్ కానీ అవన్నీ ఏం ఇవ్వండి. మీదే ఇచ్చారు. తిరుపతమ్మ అని ఉంది. లక్ష్మీ తిరుపతమ్మ ఏదో. లక్ష్మీ తనకి మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా పెట్టిందేమో మరి. లక్ష్మీ తిరుపతమ్మ ఎవరిది? అది కాదా? మీది కాదా? అది మాది కాదు, వాళ్ళ ఫ్రెండ్దేమో మరి. రైట్ రైట్, పంపిద్దామని అనుకున్నాను. మరి లైవ్లో ఉన్నట్టు పంపించేవాళ్ళం. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. వాళ్ళది కాదంట, స్టూడెంట్స్ ఎవరో పెడుతున్నట్టున్నారు అంతే. శేషాద్రి నెక్స్ట్. ఇది 5th అనుకుంటా, నాకు తెలిసినంతవరకు కదా. 5th 1 2 3 4th. రైట్. 630 288 5522. ఫోన్పే హ్యాంగ్ అవుతుందండి. కొంచెం వెయిట్ చేద్దాం. నంబర్ 630 288 55. తన పేరు శేషాద్రి. ఓకే, చేద్దాం, కాల్ చేద్దామా? కాల్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఫోన్లు చాలామంది లిఫ్ట్ చేయట్లేదు. రకరకాల వ్యవహారాల్లో రకరకాల బిజీలో ఉంటారని తెలియదు మరి. చూద్దాం.
ఇవ్వడం లేదు. దయచేసి ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ నీ అన్నీ రెడీ చేసుకోవడం ముందు లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ టైప్ చేద్దాంలేండి, ఎందుకంటే లిఫ్ట్ చేస్తేనే కదా వీళ్ళకి వెళ్ళేది. నెక్స్ట్ సిరి అంట, తనకైతే కాల్ చేద్దాం. ఫస్ట్ లిఫ్ట్ చేస్తే నంబర్ కొడదాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు, ఆకలి బాధలు పడుతుంటారు. హలో హలో, ఎవరు? సిరి అమ్మ మాట్లాడేది. నా పేరు వారణా సూర్య అమ్మ, 100 రూపీస్ ఎమ్మెల్యే. మీరు మెసేజ్ చేశారా మనకు 100 రూపీస్ కోసం? హలో హలో రైట్. నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోదాం, తప్పదు. మణికంఠ, వాళ్ళు చేశారా లేదా మరి, లేదా స్టూడెంట్స్ నుండి ఏదే నెంబర్లు పెడుతున్నారని తెలియట్లేదు. ఇవి కొందరికి ఇలా నేను చేయకపోతే ఏంటంటే ఆ అమౌంట్ రాంగ్ రూట్లో వెళ్ళే ఛాన్స్ ఉంది, అందువల్లే నేను లైవ్ పెట్టాను. మణికంఠ గారా సార్? చెప్పండి. 100 రూపీస్ ఎమ్మెల్యే వారణా సూర్య సార్ మెసేజ్ చేశారు. 100 రూపీస్ ఎమ్మెల్యే వారణా సూర్య మీరు మెసేజ్ చేశారనుకుంటా. 100 రూపీస్ది 100 రూపీస్ది మీరు మెసేజ్ చేశారనుకుంటా. రైట్, లైన్లో ఉండండి, నేను డైరెక్ట్ అమౌంట్ పంపిస్తున్నాను. 720 అదే నెంబర్గా. ఒక్క నిమిషం సార్, లైన్లో ఉండండి. ఎక్కడి నుంచి సార్ ఇది? ఏ ఏరియా ఇది? జంగారెడ్డిగూడెం. ఓకే, మణికంఠ సాయి అని వచ్చింది సార్, అదేనా? ఒక్క నిమిషం సార్, వెళ్తూ వస్తుంది. మీకు నాకు అప్డేట్ ఇస్తే చాలు 100 వచ్చినట్టు. ఈ స్ప్రెడ్ చేయండి సార్, ఎందుకంటే 10 మందికి సపోర్ట్ అవుతుంది మీలాగా. వచ్చిందిలో చూడండి సార్, ఒకసారి చెక్ చేసుకోండి. వచ్చేసింది ఆల్రెడీ. వచ్చింది కదా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వచ్చేసి పావని, పిన్నబోయిన వారి పాలెం. ఫస్ట్ ఫోన్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో వేరే కాల్ మాట్లాడితే మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. వేరే వాళ్ళకి వెళ్తుంది 100 రూపీస్. ఫారూక్ ఖాన్ అంట, చేద్దామా? ఫారూక్ ఖాన్ ఇప్పుడు 5 మెంబర్స్కి అయింది, ఇంకా 5 మెంబర్స్కి ఉందన్నమాట. కొందరు ఫోన్లు ఎత్తున్నారు, కొందరు ఫోన్లు ఎత్తడం లేదు. రకరకాల సిచ్యువేషన్స్లో ఉంటారులే, కానీ ఫోన్ ఎత్తట్లేదు. చూద్దాం. సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ. రైట్, నెక్స్ట్కి వెళ్దామా? ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళకి 100 రూపీస్ లైవ్లో వేద్దాం, ఓకేనా? మామిళ్ళ మహేష్, రింగ్ అవుతుంది. మామిళ్ళ మహేష్ ఎక్కడి నుంచో మరి. సార్ మహేష్ గారా మాట్లాడేది? సూర్య మాట్లాడుతున్నా సార్, వారణా సూర్య, 100 రూపీస్ అండి. మీకు మీరు మెసేజ్ పెట్టారు కదా సార్ 100 రూపీస్ది. 901 అదేనా నంబరు?
ఒక్క నిమిషం నెంబర్ చెప్పొద్దు, మీరు లైవ్లో ఉంది ఇది. నేను ఉంది ఇక్కడ, నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం ఆగండి, మీకు వచ్చిందో లేదో చెప్పండి చాలు అంతే. ఎందుకంటే మీకు రాంగ్ కాల్స్ అన్నీ వచ్చేస్తాయి, అందువల్ల ఇబ్బంది పడతారు. 42385 వెంకట మహేష్ అని వచ్చింది సార్, అదేనా? రైట్, ఒక్క నిమిషం ఉండండి, మీకు అమౌంట్ వచ్చిందో లేదో చెక్ పండి నాకు చాలు లైవ్లో. ఎక్కడ సార్, ఏ ఏరియా ఇది? ఇంకోసారి చెప్పండి. అడిగుప్పల, ఇది ఎక్కడ వెళ్ళలేదు నేను. ఓకే, అడిగుప్పల, రైట్, ఉండేదా మీరు మెసేజ్ చేశారు. అమౌంట్ చూడు సార్, వచ్చిందా లేదా? చెక్ చేయండి, పర్లేదు, వెయిట్ చేస్తాను. సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా ఉన్నా కూడా 10 మందికి షేర్ చేయండి సార్, ఈ సర్వీస్ ఉందన్నమాట. థ్యాంక్ యూనా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పావని గారు మెసేజ్ చేశారు, ఫోన్ చేశారు, ఒకసారి చూద్దాం. పావని, ఎందుకంటే తను ఆల్రెడీ మనం చేసాం కాబట్టి తనకు సార్ ఇప్పుడు 5 మెంబర్స్ అయ్యారు, ఇంకా తనకు చాయిస్ ఉంది. చేద్దాం, మనం కూడా చేద్దామా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మళ్ళీ వేరే కాల్లో మాట్లాడుతున్నాను. మీరు కాల్ చే దానన్నా ఏంటి చరణ్, దా ఇట్రా. దా 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 ఇక్కడ ఏమనింది అమ్మ, ఏమనింది? ఏది ఇంటికి వెళ్తావా? వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఏమనింది దానికి? ఏమనింది అమ్మ? ఏమనింది? పోవద్దనిరా, మనం ఆడుకుందాం సరేనా? ఎక్కడికి అర్థం కాలేదు నాకు. రాజు వాళ్ళ ఇంటికి వెళ్తావా? వెళ్దాం, నేను కాసేపు నేను వచ్చేస్తాను, వెళ్దాం సరేనా? ఓకేనా? వెళ్దాం, ఒక్క నిమిషం ఉండు, వెళ్దాం ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, బాబు ఏడుస్తున్నాడు. మాకు ఇంకో 5 మెంబర్స్కి ఇంకో సెపరేట్ లైవ్ ఉంటుంది. థ్యాంక్ యూ.